ఇంకెందుకు లేటు? చూసారు కదా, నోరు ఊరిపోతున్నాయి తింటుంటే. చూసారా కమ్మ కమ్మని సూపర్గా అయితే ఉన్నాయి. మీరు తయారు చేసుకుని. హలో అండి, పప్పులోకి నంచుకోవడానికి ఏమీ లేవా? ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. మిల్ మేకర్ తీసుకుని వేడి నీళ్ళలో వేసి నీళ్ళు అయితే బాగా పిండేసుకోవాలండి. వేడి నీళ్ళు అయితే బాగా పిండేసుకుని అవి అయితే పక్కన పెట్టేసుకుని చక్కగానే చూసారా పిండేసినవన్నీ పక్కన పెట్టేసుకోవాలి. పప్పు ములక్కూర అయితే నిండో పక్కన బాగా అయితే ఉడిపోతుంది. పోపు అయితే తాలింపు వేసేసుకుందాము. పోపు అయితే పెట్టుకుంటున్నామండి. ఒక నిమ్మచెక్క తీసుకుని బాగా పిండేసి పక్కన పెట్టుకోండి 10 నిమిషాలు. బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. 5 నిమిషాలు అయిపోయాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం 1 చెంచా, చిటికెడు ఉప్పు తగినంత, మసాలా గరం మసాలా 1 స్పూను, ఇవన్నీ బాగా కలిసిపోయేలాగైతే కలిపేసుకోవాలి. చూపించినట్టయితే మొత్తం అంతా కలిసిపోయేలా కలుసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొంచెం నూనె వేసుకుని టక్క టక్క వేసేసుకోండి. ఇలాగా చక్కగానే గోల్డ్ కలర్లోకి వచ్చాక అయితే పేపర్ ప్లేట్లోకి అయితే తీసేసుకో. చూస్తుంటే మీకు నోరు ఊరుతుందా? ఇంకెందుకు లేటు, చేసుకోండి మరి.